నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇరువురు కూడా మాటల తోటాలు గెలుచుకుంటున్నటువంటి సమయం. అసలు మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ పై చేయవుతుందా, బీజేపీ పై చేయవుతుందా, లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గతంలో ఎలాగైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వచ్చిందో ఈసారి కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టే ప్రయత్నం చేస్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ స్పోక్ పర్సన్, చాలా సీనియర్ లీడర్, అదే విధంగా తెలంగాణ ఉద్యమకారుడు దత్తాత్రేయ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నమస్తే ఉదయ్. అన్న, ఎలా ఉందన్న? అంటే మీరు నిర్మల్, ఆదిలాబాద్, గద్వాల్ తిరుగుతా ఉన్నారు కదా, పబ్లిక్ లో ఎలాంటి సపోర్ట్ వస్తా ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని చెప్పేసి ప్రజలు, పట్టణాభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే పట్టణాభివృద్ధి అన్నట్టుగా 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగినాయి. మనం చూస్తే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జరుగుతున్న ప్రతి మున్సిపల్ కార్పొరేషన్స్ లో గానీ, మున్సిపాలిటీలో గానీ గతంలో రోడ్డు వైడనింగ్ ఉందా? లేదు. ఎట్లా రోడ్డు వైడనింగ్ వచ్చింది? సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉండేనా? లేకుండే. ఎట్లా వచ్చింది? అట్లాగే 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఎట్లా వస్తా ఉంది? తాగునీరు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఇచ్చినటువంటి తాగునీరు కావచ్చు, నగరంలో ఉన్నటువంటి పార్కుల విషయంలో ఎట్లా పార్కుల అభివృద్ధి జరిగింది, తర్వాత ప్రతి పార్క్ లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యంగా నడకకు వచ్చినటువంటి వాళ్ళు, వాకింగ్ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఓపెన్ జిమ్లను ఉపయోగించుకొని ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు వాడుకున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా నగరాల విషయానికి వచ్చేసరికి కార్పొరేషన్ బిల్డింగ్స్ లేకపోయేటివి. ఎక్కడైనా మార్కెట్ జరిగితే ఆ మార్కెట్ లో ఒక దగ్గర కూరగాయల మార్కెట్ ఉంటుంది, ఇంకో దగ్గర మటన్ మార్కెట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో రకమైనటువంటి మార్కెట్ ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ అనేటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి అన్ని వస్తువులు, అన్ని వ్యాపారాలు ఒక్క దగ్గర జరగాల, సమీకృతంగా జరగాలని చెప్పేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆలోచించి అవన్నీ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ముఖ్యంగా కలెక్టరేట్ల నిర్మాణం శరవేగంగా ఏ జిల్లాకు వెళ్తా ఉన్నా కూడా, నేను ఆదిలాబాద్ లో తిరుగుతా ఉన్నాను, గద్వాల్లో తిరుగుతా ఉన్నాను, నిర్మల్లో తిరుగుతా ఉన్నాను, ఏ జిల్లాలో చూసినా కూడా సార్ మాకు కేసీఆర్ మంచిగా ఉండే సార్, మాకు ఇస్తామన్న పెన్షన్లు టైంకి వచ్చినాయి, ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు కరెక్ట్ గా సమయానికి వచ్చినాయి, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేటోళ్ళు కేసీఆర్ కిట్టు రూపంలో, మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు, ఒంటరి మహిళలు ఎవరైనా భర్త చనిపోయిన ఆడోళ్ళు ఉంటే వాళ్ళకి స్పెషల్ గా పెన్షన్లు వచ్చేటివి, ఒంటరి మహిళల స్కీము. అట్లాగే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 116 డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి కిడ్నీ ఫెయిల్ అయినటువంటి పేషెంట్లకు కూడా ఆ కిడ్నీలకు డయాలిసిస్ సెంటర్లు ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2.5 సంవత్సరాలు అయితా ఉంది. ఈ 2.5 సంవత్సరాలు పెంచుతామన్నటువంటి పెన్షన్లకు దిక్కులేదు, దివాలా లేదు. పాత పెన్షన్లు కూడా ఎగగొడతా ఉన్నాడు. తర్వాత ఏదైతే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్న మా విద్యార్థులకు పురుగుల అన్నం పెడతా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అన్నం తిని పాము కాటుకు, కరెంటు కష్టాలతోటి, విషాహారంతో చనిపోతా ఉన్నారు. ఇప్పటి వరకు 120కి పైన గురుకుల విద్యార్థులు చనిపోయిండు. రైతులకు ఇస్తామన్నా రైతు బంధు ఎగ్గొట్టిండు, కౌలు రైతులకు ఇస్తామన్నా 15,000 రూపాయలు ఎగ్గొట్టిండు. అట్లాగే రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆగిపోయినాయి. ఎవరైనా పేద ఇంటి పిల్లగాడు ఎవరైనా మంచి చదువులు చదువుకుని విదేశాలకు పోతే 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ అని, పూలే ఓవర్సీస్ అని చెప్పేసి కేసీఆర్ గారు చిట్టోడు ఆ 20 లక్షల స్కీమ్ కూడా ఆపేసిండు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ స్కీములన్నిటికీ కూడా కట్ చేసేసి స్కాములకు తెరలేపిండ్రు. ఇవాళ ఇసుక దందా జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకొచ్చేస్తా ఉన్నారు, నా వాటా నా వాటా అని చెప్పేసి. సో మాకు కేసీఆర్ అన్ని విధాలుగా మంచి పనులు చేసిండన్నా, మేము కేసీఆర్ కే ఓటేస్తాము. ఇంకెప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం గడిచిపోతుందా, ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దిగిపోతుందా అని మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి మేము అడుగుతున్నటువంటి ఓటర్లు స్వయంగా వాళ్ళ నోట్లతో చెప్తున్నటువంటి మాటలు. గతంలో మీరు 120 మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో 112 కైవసం చేసుకున్నారు. ఈసారి కనీసం బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఎంపీ ఎలక్షన్ లో గుండు సున్న వచ్చిందో అదే పరిస్థితి ఉంటది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు, అదే విధంగా ఎప్పుడు లేనట్టు విధంగా ఈసారి ముఖ్యమంత్రి ప్రచారం చేస్తా ఉన్నాడు మున్సిపల్ ఎన్నికలలో. ఎలా అంటే నిజానికి బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో జీరో అయిందా? సాధారణంగా అధికార పార్టీకి ఏ ఎన్నిక జరిగినా కూడా కొంత హెడ్జ్ ఉంటది. అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఓటేస్తే మనకు డెవలప్మెంట్ అవుతుందని గతంలో అనుకునేటోళ్ళు.
గతంలో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీరు అన్నట్టుగా 126 కానీ 120 స్థానాల్లో మాకు 116కు పైన గెలిపించిన మాట వాస్తవం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో మేము అధికారంలో ఉంటేనేమో 90% పైగా సర్పంచులు స్థానాలను గెలుచుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60% పడిపోయిందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ప్రజల తిరుగుబాటు స్టార్ట్ అయింది. ప్రజా వ్యతిరేకత ఉన్నదన్న విషయం మేము కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు వాళ్ళ ఓటు రూపంలో. సో నేడు జరగబోతున్నటువంటి ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిదే సంక్షేమ పథకాల విషయంలో గానీ, అభివృద్ధి పథకాల విషయంలో గానీ ఆగకుండా పెండింగ్ పడ్డ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులుగా నడిపింది. ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రజకులకు నయ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ వచ్చింది. అట్లాగే సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు ఇంటికి చేరినాయి. ఆడపిల్ల పుట్టిన మోపిరాడు పుట్టిన వీటితో పాటు ఆరోగ్యానికి పెద్దపీట వేసిండు, అట్లాగే వ్యవసాయానికి పెద్దపీట వేసిండు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న నిరుద్యోగులకు ఏమైందని అడుగుతున్నారు నిరుద్యోగులు. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో జిల్లాలకు ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ కంపెనీ పూర్తి అయిపోయి దాదాపుగా 22,000 మంది ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సో ఇట్లా ఎక్కడికక్కడ ఉద్యోగాల సృష్టి అనేటువంటిది కేటీఆర్ గారి నాయకత్వంలో దూరదృష్టితో జరిగింది సార్. ఇవ్వలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంత్రులు పంపకాల కోసం కొట్లాడుతున్నారు, కమిషన్ల కోసం కొట్లాడుతున్నారు. మొన్న బొగ్గుగని కుంభకోణం జరిగింది. అంతకు ముందు సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య కొట్లాట జరిగింది. ఒక సిమెంట్ కంపెనీ యజమాని మీద కొండా సురేఖ ఓఎస్డి తలకాయ మీద గన్ను పెట్టి నువ్వు నా వాటా ఇస్తావా సస్తావా అని బెదిరిస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగినాయి, గురుకులాల చదివే విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయి. ఇది ఏం సార్ గిట్ల తెలంగాణ ఒకటేసారిగా 2.5 సంవత్సరాల మొత్తం చావుల తెలంగాణగా మారిపోతుందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఉదయ్ కిరణ్ గారు మీరు సీనియర్ గా జర్నలిస్ట్ గా చాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి చూసిండ్రు, గ్రౌండ్ రిపోర్ట్ చూసి ఇచ్చిండ్రు. అట్లాగే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా మీరు చూస్తా ఉన్నారు. ప్రజలు ఎవరమైనా కూడా గుర్తుపెట్టుకొని అధికారంలో ఉన్న పార్టీకి హెడ్జ్ ఉండాలనుకున్నా కూడా మాకు అధికార పార్టీ వద్దు అని కోరుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు సార్. కేసీఆర్ గారు కేటీఆర్ గారు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా ఆయన 6 గ్యారెంటీలు 13 హామీలు ఇయ్యురా అంటే నువ్వు కేసీఆర్ నువ్వు జాతిపితావు కాదంటారు. జాతిపిత అనే పదానికి 6 గ్యారెంటీలు అడగడానికి ఏమైనా సంబంధం ఉందా? రేవంత్ రెడ్డి నువ్వు బొగ్గుగని కుంభకోణం చేసినవా అనగానే నువ్వు కేసీఆర్ ని బూతులు తిడతా ఉంటావు, నువ్వు ఉరేసుకొని చావాలంటావు. కేసీఆర్ ని చావమని కోరుకుంటుందా తెలంగాణ రాష్ట్రం? పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా బలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పొట్టోడా అంటూ నిన్న మాట్లాడినటువంటి మాటలు. అంటే మీరు కూడా బూతుల పర్వం మరొకసారి స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఫెయిల్ అవుతుంది అనే కారణంతో కోపం ఎక్కువై ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ బూతు మాటలు మాట్లాడుతున్నారని. వాస్తవానికి ఈ బూతు పిత ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో బూతులకు పితామహుడిగా ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అయినటువంటి స్థానం అత్యున్నతమైనటువంటిది. ప్రజలు ఇచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కోరినటువంటి వాడు, ప్రజల మధ్య చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకుడు. రేవంత్ రెడ్డికి ఏమైనా ఉద్యమం చేసిన చరిత్ర ఉందా అండి? ఉద్యమకారుల మీద గన్ను పెట్టి కాల్చే ప్రయత్నం చేసినాం. చంద్రబాబు నాయుడిని సంఖలోకి వెళ్ళి దూకినటువంటి పిల్లిలాగా నువ్వు ఎట్లా పడితే అట్లా ఎగురుతా ఉంటే ఎట్లా తెలంగాణ ప్రజలు చూస్తా ఉంటారండి? కేసీఆర్ ని ఎన్ని దఫలుగా నువ్వు చావాలా కేసీఆర్, నువ్వు బొందబెట్టాలా కేసీఆర్ ని, కేసీఆర్ నువ్వు అందులో రంగనాయక సాగర్లో దూకి చావాలా? ఈ బూతు భాషలు మాట్లాడుతున్నంత సేపు మీరు నేనంటే సరే అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడుతుండండి, ముఖ్యమంత్రి లేకపోతే వీధి రవిడే అని చెప్పేసి మనం అనుకున్న సందర్భాలు మనం చూసినాం. కానీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటకు ఇంకా ఎన్ని రోజులు స్థానంతో ఓపిక పట్టాలా? 2.5 సంవత్సరాల నీ కాలంలో నువ్వు ప్రతిరోజు కేసీఆర్ గారి సావును కోరుకుంటున్నావు, నువ్వు కేసీఆర్ ని ఉరేస్తా అంటా ఉన్నావు, పేగులు మెడలేసుకుంటా అంటా ఉన్నావు, లాగులకి తొండలు జొరగొడతా అంటా ఉన్నావు, తొక్కుతా అంటా ఉన్నావు. ఈ భాష ఎవరు మాట్లాడతారండి? వీధి రౌడీలు గూండాలు పొద్దున్న లేస్తే కబ్జాలు చేస్తున్నాడు మాట్లాడే భాష. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇవే భాష మాట్లాడుతుంటే లేవంటే సరే అని చెప్పి పార్టీ నాయకులు ఖండిస్తా ఉన్నాం. నిన్ను తిరిగి మాట్లాడడానికి మాకు మర్యాద అడ్డొస్తున్నది. మా నాయకుడు మా పార్టీ నాయకులు క్రమశిక్షణ నేర్పింది కాబట్టి మాకు క్రమశిక్షణ అడ్డొస్తుంది. కానీ కేసీఆర్ గారి తనయుడిగా కేటీఆర్ గారు ఎన్ని రోజులు చూస్తూ కూర్చుంటాడు? నీ బుడ్డరకానేశాలు, నీ పిచ్చి పిచ్చి చేష్టలు, నువ్వు ఇక ఇట్లే మాట్లాడుతూ పోతే నేను ఇక మంచిగా మాట్లాడుతున్నా సమర్థించాలా? ఖచ్చితంగా మాటకు మాటనే ఉంటది, చేతకు చేతనే ఉంటది. ఇవాళ మాటలతో నిడిసపెడతాను, రేపొద్దున ఇంకా దిగజారి మాట్లాడితే ఏ స్థాయికైనా వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. పార్టీ నాయకులమైన కేటీఆర్ గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ స్టార్ట్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో బూతులు మాట్లాడు, ఈ విడ్చుకుబడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడని రేవంత్ రెడ్డి గతంలో నుంచి చెప్పుకుంటే వస్తున్నాడు. మా గురువు
బూతులల్లా కేసీఆర్ అని. కేసీఆర్ గారు ఎవరినైనా చావమని ఏ బహిరంగ సభలో అయినా తిట్టిండా? కేసీఆర్ గారు ఎవరినైనా వ్యక్తిగతంగా కించపరిచిండా? తెలంగాణకు అడ్డుపడేటోడు, తెలంగాణ నీళ్లను దోచుకునేటోడు, తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టేటోడు, తెలంగాణ నిధులు రాకుండా అడ్డుపడేటోడు బాజాప్తా కేసీఆర్ స్టైల్లో కేసీఆర్ భాషలో ఆయన మాట్లాడిండు. ఆయన తెలంగాణ నురికారం తెలిసినోడు, తెలంగాణ భాష మీద పట్టున్నోడు, తెలంగాణ సామెతలు వదులుతూ ఇవాళ ఏమన్నాడు, ఒక పొట్టోని కొడితే పొడుగొంటాడు, పొడుగోని కొడితే పోషమత్తాలు ఉంటుందని ఇట్లా సాధారణమైనటువంటి భాషలో ప్రజలకు అర్థమయ్యేట్లు మాట్లాడేటోడు. నువ్వు కేసీఆర్ ని కాపీ కొడతా అన్నట్టు కాపీ కొడుతూ కేసీఆర్ ని ఎట్లా పడితే అట్లా తిడితే ఎవరు చూస్తూ కూర్చుంటారండి? కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఉద్యమ నాయకుడు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం తెగించి కొట్లాడినోడు. 14 ఏళ్ల పోరాటం, 9.5 ఏళ్ల తెలంగాణ నిర్మాణం, ఇవాళ కనిపిస్తున్నటువంటి తెలంగాణలో డెవలప్మెంట్ మీద మాట్లాడు. కేసీఆర్ కంటే మంచి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పు. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మించిన సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పు. కానీ కేసీఆర్ సాగు కోరుకున్నాడు, సేవకాన్ని బొంద కోరుకున్నాడు. ఇలా మా కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో 100% తప్పే లేదు. ఆయన ఖచ్చితంగా మాట్లాడిన దాంట్లో ఆయన పుట్టోడే, ఆయన బుడ్డర్కానే, ఆయన దిగజారి మాట్లాడితే ఇంకా దేనికైనా మేము కూడా తెగిస్తాం. ఇవాళ దాకా గౌరవిస్తున్నాం, మర్యాదిస్తున్నాం. ఆయనకు కాదు, రేవంత్ రెడ్డికి మేము మర్యాద ఇస్తలేం. కేవలం రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ అది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు ప్రతీకారం కాబట్టి, ప్రత్యేకత కాబట్టి ముఖ్యమంత్రి స్థానానికి మేము గౌరవం ఇచ్చి మాట్లాడుతా ఉన్నాం. కానీ ఇదే దిగజారుడు మాటలు ఇట్లాగే కొనసాగితే రేవంత్ రెడ్డి ప్రజల చేత దెబ్బలు పడక తప్పదు. ప్రజలే తిరుగుబాటు చేసి రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకంటే కేసీఆర్ ని తిడుతుంటే ప్రజలు సహిస్తలేరు. ఇవాళ వార్డులలో తిరుగుతా ఉంటే, మున్సిపాలిటీ వార్డులకు పోతా ఉంటే బాధపడతా ఉన్నారు. ఏందయ్యా ఆయన రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు? పెద్ద మనిషిని జావాలని కోరుకుంటాడా? ఉద్యమకారుడు అండి. కేసీఆర్ ఎంత మంచి పనులు చేసిండు. ఆయన కంటే మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి గాని ఆయన చావాలని, లేకపోతే బొంద పెడతా అని, తొక్కుతా అని, పేగులు మెడలేసుకుంటా అని, తొండలు చొరగొడతా అని ఈ భాష ఎవడైనా మాట్లాడుతారని దిగజారుడు భాష. ఇవాళ కృష్ణానది జలాలు చంద్రబాబు నాయుడు తరలించుకుపోతా ఉంటే ఒక్కరోజు చంద్రబాబుని తిట్టాల్సిన భాష ఇది. నీ నిధులు దోసుకపోతున్న చంద్రబాబుని తిట్టాల్సిన భాష. నీ నీళ్లు తీసుకుపోతున్న చంద్రబాబునేమో నెత్తి మీద ఎత్తుకొని ఎగురులాడతావు. కేసీఆర్ నేమో నువ్వు తొక్కుతా, తన్నుతా, గుద్దుతా, సంపుతా అని అంటావు. ఇదెక్కడ భాషరా నాయన? ఇంత దిగజాడు భాష. నేను పొట్టోడకపోతే ఇంకేమంటారు? ముమ్మాటికి నువ్వు పొట్టోడివే. ఇంకా ఇదే భాషను కొనసాగిస్తే 3 ఫీట్ల గోతి తవ్వి ఆ గోతిలో కూడా తెలంగాణ ప్రజలు పాతి పెడతారు. కేసీఆర్ ని అంటే సహించరు. కేటీఆర్ అన్న దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా కేసీఆర్ అన్న మాటకు మేము కూడా సమర్థిస్తా ఉన్నాం, మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఆ మాట కట్టుబడే ఉంటాం. దత్తాత్రేయ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ప్రశ్న అండి. ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి అగ్ని అంటుకున్నది, అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా పోయినాయి, ఓటుకు నోటు కేసు అనేది కూడా ఎలా చూడొచ్చు దీన్ని? అంటే మున్సిపల్ ఎన్నికల వేళ ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అంటుకోవడం, తర్వాత దాంట్లో కీలకమైనటువంటి ఓటుకు నోటు సంబంధించినటువంటి ఆధారాలు ఉండడం, అది ఎలా చూడొచ్చు దీన్ని? రేవంత్ రెడ్డి అనేటోడు గతంలో కేసీఆర్ గారి తొలి ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిట్ట నిలువన్న కూల్చడం కోసం చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి స్టీఫెన్సన్ అనేటువంటి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు వ్యవహారంలో 50 లక్షల రూపాయలతోని బ్యాగుతో సహా దొరికిపోయిన దొంగ. ఆ దొంగకు సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి వ్యవహారంలో అదే ఆఫీస్ కు సంబంధించినటువంటి ల్యాబొరేటరీ మొత్తం కాలిపోయింది. అంటే ప్రభుత్వ పెద్దగా, ముఖ్యమంత్రిగా దగ్గరుండి నీ దొంగతనం బయటపడకుండా నువ్వు ఆడుతున్న నాటకం అని ప్రజలకు అర్థమైంది. ఈ ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించిన ఆధారాలన్నీ ఖతం చేయాలని చూస్తున్నట్టుగా తెలిసిపోయింది. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఆనాడు ఎమ్మెల్యేని కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన మాట వాస్తవం. డబ్బుల కట్టలతోని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నువ్వు. నీ నిజ రూపం బయటపడిపోతుందేమో, లేకపోతే అది దగ్గరకు వచ్చేసిందిగా. నీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా, ఇలా చంద్రబాబు నాయుడు చెప్పినట్టున్నాడు, ఆ లాబొరేటరీకి నిప్పంటించేసి ఆధారాలన్నీ కూడా లేకుండా చేయండి అన్నట్టున్నాడు. అధికారం అనేటువంటి అండదండలు ముందర పెట్టుకొని మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం. సజ్జన్నార్ గారు, డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు, మీ కళ్ళ గంతలు కట్టుకున్నారా? మీరు ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆ రేవంత్ రెడ్డి గారు ఆధారాలు లేకుండా చేస్తున్న ఓటుకు నోటు ఆధారాలన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా వీటిని ప్రజాక్షేత్రంలో పెట్టి దాని మీద తీర్పు వచ్చే వరకు కూడా దగ్గరుండి వీటిని ప్రభుత్వానికి కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు అవి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, మా నాయకులు చెయ్యని తప్పుకు ఇవాళ నువ్వు దొంగవు కాబట్టి, నువ్వు దొంగతనం చేసి దొరికిపోయినా కాబట్టి నాలాగానే వీళ్ళు కూడా దొంగతనం చేయాలా? లేకపోతే చేయకపోతే చేసినట్టుగా అబద్ధాలు చెప్పి వీళ్ళకు మసిపూసి మారడికాయలు చేయాలా? లేకపోతే బురద రాజకీయం చేయాలని చెప్పి మా నాయకుల మీద నువ్వు ఈడీ కేసులు పెడతా ఉన్నావు, సిబిఐతో ఎంక్వైరీలు చేపిస్తా ఉన్నావు. కేసీఆర్, కేటీఆర్లు భయపడే వ్యక్తులు కారు. నీ ఊకదంపుడు ఉపన్యాసాలకు, నీ బెదిరింపు రాజకీయాలకు భయపడితే కేసీఆర్ ఏనాడో తెలంగాణ ఉద్యమాన్ని వదిలేసి
రాజకీయాలను వదిలేసి పోయేటోడు. నీలాంటి ఆయన వేల మందిని లక్షల మందిని చూసిండు. నువ్వు ఆయన వ్యక్తిత్వం విషయంలో గాని, ఆయన రాజకీయ క్యారెక్టర్ విషయంలో గాని, అనుభవం విషయంలో ఆయన కాలి గూటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి. నువ్వు ఓటుకు నోటు కేసు ఎక్కడ బయటపడుతుందో, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ల ముందర ఎంత చిల్లర రాజకీయం స్టార్ట్ చేస్తావు. మొదటిసారిగా హరీష్ రావుకు నోటీసులు ఇస్తావు, సింగరేణి భాగోతము, సింగరేణి అవినీతి బయట పెట్టగానే. ఆ తర్వాత ఎంబటే కేటీఆర్ గారు భూకుంభకోణం ఏదైతే ఇండస్ట్రియల్ భూముల వ్యవహారం బయటకు దిగనే ఆయనకు నోటీసులు ఇస్తావు, ఆ సంతోష్ రావుకి ఇస్తావు. కేసీఆర్ ని సైతం నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పి ఒక ఎపిసోడ్ నడిపిస్తావు, ఒక సినిమా నడిపిస్తావు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన మొదటి నాటి నుంచి నేటి వరకు ఏదో ఫోన్ ట్యాపింగ్ కానీ జరగని దాన్ని జరిగినట్టుగా, లేనిది ఉన్నట్టుగా నీకు డబ్బా కొట్టే భజన చేసి మీడియా ఛానళ్లలో నువ్వు పెడుతున్నదంతా నీకు ఎట్లా పడితే అట్లా రాపిస్తా ఉన్నావు, ఎట్లా పడితే అట్లా పేపర్లలో ఎక్కిస్తా ఉన్నావు. కానీ అదన్నీ కూడా అబద్ధం అని తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు, విశ్వసిస్తా ఉన్నారు. జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. నువ్వు అధికారంలో ఉండి కూడా నువ్వు పిచ్చెక్కినట్టుగా నీవు దిగజారుడు రాజకీయాల విధంగా మాట్లాడుతున్న తీరు తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కులేదు, దివాలేదు. ఆడపిల్లలు అడుగుతా ఉన్నారు, మహిళలు అడుగుతా ఉన్నారు, అయ్యా ఏమైందయ్యా 2,500 రూపాయలు ఇస్తా అన్నావు, ఎటువైనవని. అట్లాగే వృద్ధులు వికలాంగులు పెంచుతా అన్నావు కదా, 2,500 కాదు 3,000 రూపాయలు. దత్తాత్రేయ గారు 2,500 రూపాయలు కాదు 3,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రతి మహిళకు 3,000 ఇస్తున్నాం, 2,500. మంత్రి వివేక్ గారికి నేను అడుగుతా ఉన్నా, మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒకసారి చదువుకో. నువ్వేమో 3,000 అంటావు, మీ నాయకులేమో 2,500 అంటారు. ఇచ్చిన ఉద్యోగాలు నిరుద్యోగులకు ఎన్ని రా నాయన అంటే ముఖ్యమంత్రి ఏమో 70,000 ఉద్యోగాలు అంటాడు, మిగతా నాయకులేమో 1,00,000 అంటాడు, పొన్నం ప్రభాకర్ ఏమో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, శ్రీధర్ బాబు ఏమో 1,20,000 ఉద్యోగాలు అంటారు. ఎవరి నోటికి వస్తే అది, ఎవరి నోటే అదుపు లేకుండా ఎవరి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతా ఉన్నారు. అదే అర్థమైపోతా ఉంది మీరు చేస్తున్న పనులేంది, ఇచ్చినటువంటి మాటలేంది, అమలు చేస్తున్న తీరేంది ప్రజలకు తెలిసిపోతుంది కదా. ఉద్యర మాటలు చెప్పిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యర నాయకుడు ముఖ్యమంత్రి అయిండు, ఒక బుడర్ ఖాన్ ముఖ్యమంత్రి అయిండు, ఒక తిట్టుబోతు, ఒక ఏమంటారు భూతు పురాణాలకు నాయకుడు ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ ప్రజలు తలలు పట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు విని 2 సంవత్సరాల కాలం ముగిసిపోతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా 2 ఏళ్లు ఓపిక పడుతున్నారు. చాలా మంది కౌన్సిలర్స్ గా పోటీ చేస్తున్న మా నాయకులను సైతం మేము ఓట్లు అడుగుతుంటే ప్రజలు అంటున్నారు, అయ్యా సుడంగా 2.5 ఏళ్ళు అయిపోయింది, సుడంగా ఇంకా 2 ఏళ్ళు అయిపోతే మిగతా 5 నెలలు 6 నెలలు ఎలక్షన్ల లొల్లి ఉంటది. ఇక ఈ రేవంత్ రెడ్డి లొల్లిపోతే మనము మంచిగా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండొచ్చు కేసీఆర్ పాలన, మేము అది రావాలని కోరుకుంటున్నాం అని చెప్పి తెలంగాణలో ఉన్న సబ్బండ మున్సిపాలిటీలు కేసీఆర్ గెలవాలని కోరుకుంటున్నారు. మీకు చెప్తా ఉన్నాను ఉదయ్ కిరణ్ గారు, జరగబోతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతి మున్సిపాలిటీలో 60% పైగా స్థానాలకు కైవసం చేసుకుంటా ఉంది. 116 మున్సిపాలిటీలలో దాదాపుగా 40 నుంచి 45 స్థానాల్లో మేము చైర్మన్ కాబోతా ఉన్నాం. మీరు చూసుకోండి, నేను చెప్తా ఉన్నా, తర్వాత మనమే డిస్కషన్ చేస్తాం. 7 మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా దాదాపుగా 3 స్థానాల్లో 3 కార్పొరేషన్ లో మేము చైర్మన్లు కాబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల మద్దతు విసిగిపోయినరు, వేసారిపోయినరు. రేవంత్ రెడ్డి హామీలు ఇగొస్తాయి యాగొస్తాయి, రేపిస్తాడు మాపిస్తాడు అనుకుంటా పోస్ట్ పోన్మెంట్, డైవర్ట్, రాజకీయ కక్ష, కేసీఆర్ గారిని తిట్టుడు, దీని మీదనే కాలం గడిపేస్తున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉందని చెప్పేసి తెలియజేస్తాం. రైట్ మళ్ళొక్కసారి మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చినాక తప్పకుండా మీరు అన్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంత ఎడ్జ్ ఉంది అని మీరు చెప్పారు కదా, తప్పకుండా మరోసారి కలుద్దాం దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ ఫర్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి విశ్లేషణ. దత్తాత్రేయ గారు ఆల్రెడీ ఆదిలాబాద్, నిర్మల్, గద్వాల్లో మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో బాగున్నారు. అదేవిధంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యవస్థ కూడా పై, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా క్లారిటీగా మాట్లాడినటువంటి విషయం. మరిన్ని వీడియోస్ కోసం నిజాలు నిర్భయంగా చెప్పే సిటిజన్స్ పల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.